హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నా బర్త్డే. మీరు ఆల్రెడీ ముందు బ్లాగ్లో చూస్తుంటారు. మా అన్నయ్య విజయవాడ నుండి హైదరాబాద్ అయితే వచ్చాడు నా బర్త్డేకి. నైట్ సర్ప్రైజ్ చేసి కేక్ అయితే కట్ చేయించారు. ఆ బ్లాగ్ నేను ముందే చూస్తుంటాను. ఈరోజు బర్త్డే స్పెషల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను మా అన్నయ్య కోసం, మా హస్బెండ్ కోసం. నా స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది మీరు చూడండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అంటే నాకు తెలిసినట్టు చేస్తున్నాను, ఇలానే చేయాలని అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాస్మతి చికెన్ మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మా అన్నయ్యకి మా హస్బెండ్ తింటున్నప్పుడు వీడియో తీస్తాను. ఎలా ఉందో కూడా జెన్యూన్ రివ్యూ ఇవ్వమంటాను. బాగుందా లేదా వాళ్ళే చెప్తారు. వాళ్ళ రివ్యూ చూసి మీరు నా స్టైల్ దమ్ బిర్యానీ ఫాలో అయిపోండి. నా ఛానల్ వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ చదువుకొని లైక్ చేయించండి ప్లీజ్. లెగ్ పీస్ చికెన్ బాండీలో వేసుకొని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి. నీసు వాసన లేకుండా పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వాష్ చేసుకున్నాను. చాలా లెగ్ పీసులు ఉన్నాయి ఈరోజు బిర్యానీలోకి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మామయ్య దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారం 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాయి. ఎందుకంటే మా హస్బెండ్ చాలా స్పైసీ ఎక్కువ తింటారు, కానీ దమ్ బిర్యానీ స్పైసీ ఉంటేనే బాగుంటుంది. పెళ్ళి కాకముందు అస్సలు కారం తినేదాన్ని కాదు. ఇట్లాంటిది ఇప్పుడు కారం లేకపోతే ముద్ద దిగదు. అలా మార్చేసారు మా హస్బెండ్ అని కదా మమ్మీ? నాతో ఏంటి చెప్పు. మరి పెళ్ళయ్యాక మారాలి కదా, ఎప్పుడు హస్బెండ్లే మారుతారా? పిల్లలు కూడా మారాలి అప్పుడప్పుడు. సాల్ట్ సరిపడా ఎక్కువ వేసుకోకండి, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. మనం రైస్లో కూడా కొంచెం ఉంటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు, ఇంక బంద్ చేసినండి. ఇది గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. బిర్యానీ చాలా కొంచెం ఉంచుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ దమ్ పెట్టినప్పుడు వేసుకోవడానికి. నీట్గా వాష్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఇందులో చాలా వేసుకుంటుంది. ముందే వాష్ చేసుకోవాలి నీట్గా. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మ్యారినేషన్ కోసం రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఇంకా కలుపుడే కలుపు, ముక్కలకి బాగా అంటేటట్టు, అన్నీ కలిపేటట్టు ఇలాగా పీస్ టు పీస్ కలపాలి. ఈ మ్యారినేషన్లోనే ఉంటుంది దమ్ బిర్యానీ టేస్ట్ మొత్తం. మ్యారినేషన్ చేసుకొని పీస్ టు పీస్ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఈ పీస్ బాగుంటేనే దమ్ బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇన్ని ఇంత బాగా వంటలు చెప్పేస్తున్నాను. ఇంకో వంటల ఛానల్ పెట్టేసుకుంటా నేను, నీ వంటలక్క ఛానల్ అని పెట్టేసుకో. నీ వంటలు నేను ఒక్కనే తింటున్నాను, నిన్ను ఫాలో అయ్యి వాళ్ళు కూడా చేశారనుకో, ఎవరన్నా ఏమన్నా కోర్టులో కేసులు వేస్తే లాయర్ని పెట్ట నా దగ్గర లేవు. పెళ్ళాం వంటలు వండితే బాగుందని చెప్పకపోతే నెక్స్ట్ రోజు నుండి వంటలు ఉండవు. బయట హోటల్ నుండి తెచ్చుకోవడమే అవుతుంది. మరి ఆడవాళ్ళు అంటే ఒక ఇలాగా చూస్తారండి మా హస్బెండ్. ఆడవాళ్ళు అంటే కాదు, పెళ్ళం అంటే కాదు. ఇప్పుడు చూడు దమ్ బిర్యానీ అంటే ఇంకా అందరూ మన ఇంటి ముందు క్యూ కడతారు చూడు. దమ్ బిర్యానీ వాసనకి ఏ ఇంట్లో నుండి వాసన వస్తుందని చెప్పేసి
పోన్లే మంచిదేగా. ఒకసారి ఇలా మ్యారినేషన్ అయితే చూడండి, లెగ్ పీస్ ఇది నాకే. మ్యారినేషన్ అయితే బాగానే ఉంది కానీ అవి కుక్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది నా డౌట్. ఆగు, నువ్వు తింటావు కదా చేసినాక, తినకుండా అయితే ఉండవు కదా. చేసినాక చెప్పు ఎట్లుందో. ఇప్పుడు కాదు, అప్పుడు వీడియో నీకు సపరేట్గా ఒక వీడియో కూడా తీస్తాను ఎలా ఉందో చెప్పబోదు. తిన్నాక ఇప్పుడు చెప్తా ఏమో ఎట్లుందో. తర్వాత ఏమో ప్లేట్లు ప్లేట్లు ఇంకా బొజ్జులో కొంచెమే ఇంకా కొంచెమే అంటా ఉంటారు. తెలిసిందేమో అందరు హస్బెండ్స్ అంతే, నా ఒక్క హస్బెండే కాదు, అందరు హస్బెండ్స్ అంతే. అంతే మరి, అందరూ పెళ్ళాం బాధితులే. ఆ? అంతేగా మరి. వీడియోలో మాత్రం కనిపించదు, వీడియో బ్యాక్ నుండి మాత్రం నా మీద డైలాగ్స్ వేస్తూ ఉంది. మూవీలో హీరోలు హీరోయిన్లు కమెడియన్స్ వాళ్ళే కనిపిస్తారు, డైరెక్టర్ అనేవాడు బ్యాక్ సైడే ఉంటాడు. చేతులు మండిపోతాయి నాకు. మ్యారినేషన్ అయితే అయిపోయింది. మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక నెక్స్ట్ దమ్ పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మనం రైస్ కడుక్కున్నాం కదా, అది పక్కన పెట్టాము. అది కూడా రైస్ కూడా మంచిగా నానిపోయింది. చికెన్ కూడా మ్యారినేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ నేను 3 గ్లాసెస్ రైస్ పెట్టుకున్నాను, సో 6 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసినప్పుడు కొన్ని లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, షాజీరా చాలా ఇంపార్టెంట్, బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. నెక్స్ట్ యాలక్కాయలు, బిర్యానీ ఆకు వేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా. కొత్తిమీర పుదీనా కూడా ఫ్లేవర్ కోసం అనేది వేసుకోవాలి, రైస్కి మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది, ఫ్లేవర్ కూడా అందుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది బాయిలింగ్ అయినప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి. చూద్దాం, ఫస్ట్ బాయిల్ అయితే అవ్వలేదు. లెమన్ కొంచెం పిండుకుందాం. వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కడుక్కున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది 70% బాయిల్ అయ్యాక మనం ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. అప్పుడు మన దమ్కి రెడీ అయిపోయినట్టు. రైస్ 70% అంటే ఇప్పుడు ఒక గింజ తీసి ఇలాగ బ్రేక్ చేయాలి, అంటే విరగొట్టాలి. ఇలాగ 2 ముక్కలు అయితే రైస్ 70% ఉడికినట్టు. నెక్స్ట్ దమ్ పెట్టుకోవడానికి రైస్ రెడీగా ఉన్నట్టు. బర్త్డే రోజు కూడా తప్పట్లేదు వంటలు. మా హస్బెండ్ ఉన్నారే, ఓన్లీ రెస్టారెంట్కి వెళ్దాము, అక్కడికి బయటకు వెళ్ళి తిందామా అనరే. ఏమనంటే నాకు బయట ఫుడ్ నచ్చదు అంటే బర్త్డే రోజు కూడా ఇంకా సెలవు ఉండదా? ఎలాగో పండుగలకి వాటికి ఆదివారం గట్రా ఆడవాళ్ళకి సెలవు ఉండదు, బర్త్డే రోజు కూడా ఆడవాళ్ళకి సెలవు లేదా మామయ్య? ఉంటుంది సెలవు. ఎప్పుడు నీదన్నది ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీకు సెలవే. నేను అడిగిన క్వశ్చన్ నీకంటూ ఒక రోజు వస్తుంది. ఈ రైస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నప్పుడు ఇలా రైస్ అనేది బ్రేక్ అయితే 70% ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని మనం దమ్కి రెడీ చేసుకున్నాం. ఫస్ట్ స్టవ్ బంద్ చేసి చికెన్లో రైస్ అనేది ఇలాగా 4 సైడ్స్. ఇప్పుడు మనం 70% బాయిల్ అయిన రైస్ని ఇలాగ లేయర్స్ లెక్క చికెన్ బాండీలో వేసుకోవాలి, అదే మన బిర్యానీ బాండీలో. పైన డెకరేషన్కి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని, ఫుడ్ కలర్ కూడా వేస్తారు చాలామంది, కానీ హెల్త్కి మంచిది కాదు. అది వేసుకోకుండా మనం ఇంట్లోనే తింటాం కదా, రెస్టారెంట్లో అయితే వాళ్ళు వేస్తారు. నెక్స్ట్ చిల్లీస్ కూడా ఇలాగా పెట్టుకుంటే అన్నంకి అదే రైస్కి స్పైసీ తగులుతుంది, చాలా బాగుంటుంది రైస్ అంటే. నెక్స్ట్ గరం మసాలా ఇలా పైన అంతా వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా. నా పరువు అంతా తీసేస్తారు మా అన్నయ్యను మా హస్బెండ్ ఈ బిర్యానీ అనేది మంచిగా రాకపోతే. లెమన్, నెయ్యి,
నెయ్యి వేసుకుంటే చాలా మంచిది, చాలా టేస్ట్ కూడా పెంచుతుంది. బిర్యానీ టేస్ట్ అనేది నెయ్యి పెంచుతుంది. అంతే, దమ్ పెట్టేద్దాము. 10 మినిట్స్, అదే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో, 15 మినిట్స్లో మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. వస్తుందా నా స్టైల్ దమ్ బిర్యానీ? రాకపోతే మాత్రం వీళ్ళిద్దరు నన్ను తిట్టుకుంటూ తిడతారు. బిర్యానీ చూడు, ముక్క ముక్క అన్నం. టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ, పొగలు పొగలు కమింగ్. ఎంజాయ్ పండుగ. కాలిపోతుందిరా. లెగ్ పీస్ వచ్చింది చూడ, ముక్కకి ఎంత బాగా పట్టించి ఎలా చేసినాము. అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మీరు తింటున్నారు, నాకు పెట్టకుండా. ఇక్కడ వచ్చి మొత్తం ముక్కలు ఎత్తమండి. చెప్పు, బాగుంది, ఎలా ఉంది? బాగుంది. అది మామయ్య మాస్టర్ చెఫ్లా ఫీల్ అయిపోతాంటారా మామయ్య. బాగా సైలెంట్ పక్కన పక్కన చెప్తున్నాను. బిర్యానీ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.